రాజకీయ నాయకులు ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా దొంగన డాష్లు అని చెప్తూ ఉంటాను నేను. ఎన్నో సంవత్సరాల నుంచి నా ఆర్గ్యుమెంట్ అదే. ఈ ఆర్గ్యుమెంట్ని ప్రూవ్ చేయడానికి ఈరోజు సుప్రీంకోర్టులో ఎలక్టోరల్ బాండ్స్ అనే టాపిక్ నడుస్తుంది. అసలు ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి, వాటి గురించి ఎందుకు ఇంత డిస్కషన్ నడుస్తుంది, అసలు వాటికి సుప్రీంకోర్టుకి ఎస్బీఐకి సంబంధం ఏంటి, ఈ మొత్తం క్లారిటీ నేను ఈ వీడియోలో చాలా సింపుల్గా ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తా. కాబట్టి ఏంటంటే, నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగల ఏ రోజు, లైక్ చేయమని అడగల ఏ రోజు. ఈ వీడియోని మీ వాట్సాప్లో స్టేటస్గా పెట్టుకోండి, చాలామందికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఇది ఒక్కటే నా రిక్వెస్ట్. సో ఇంకా విషయానికి వస్తే, ఎలక్టోరల్ బాండ్స్ అనేటువంటి వీటిల్ని ఎవరైనా వ్యక్తులు పర్చేస్ చేసి ఒక రాజకీయ పార్టీకి ఇచ్చేయచ్చు. ఎందుకు అసలు పర్చేస్ చేసి రాజకీయ పార్టీకి ఇవ్వాలి అనే దానికంటే ముందు వెనక్కి వెళ్తే, ఇవి రాకముందు పరిస్థితి ఏంటి? ఒక రాజకీయ పార్టీ ఉంది, సమెక్స్ ఆ రాజకీయ పార్టీ ఉంది, మన జాతీయంగా అయినా లోకల్లో అయినా ఉంది. సో ఈ రాజకీయ పార్టీకి నేను డబ్బులు ఇవ్వాలి, ఎందుకంటే ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చాయి, ఆ పార్టీ చేసే విధానాలు నాకు నచ్చాయి, అంత బాగుంది. సో నేను వెళ్ళి వాళ్ళకు ఒక 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 100 కోటి రూపాయలు, 100 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నా. ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇదివరకు ఎట్లా ఉండేదంటే, ఇవ్వాలనుకుంటే డైరెక్ట్గా వెళ్ళి ఇదిగో నా పేరు, నా బలానా ఇచ్చేస్తా, 1,00,000 10 లక్షలు ఇచ్చేస్తా, అయిపోయింది. ఇట్లా ఉండేది కదా. రాజకీయం భ్రష్టు పట్టిపోతూ వస్తున్నప్పుడు ఏం మారిందంటే, నేను వెళ్ళి 10 లక్షలు ఇచ్చాను అనుకోండి, ఆంధ్రప్రదేశ్లోని ఒక మేజర్ పార్టీకి ఇచ్చా, ఎలక్షన్ ముందో ఎలక్షన్ తర్వాతో అధికారంలో ఉన్నప్పుడో ఇచ్చా ఓ 10 లక్షలు. సో ఒక పార్టీ సిద్ధాంతాలు నచ్చి నేను 10 లక్షలు ఇచ్చే అంత గొప్ప పార్టీలు ఏం లేవు కదా. సో డెఫినెట్లీ నాకేదో మంచి చేయడానికి నేను ఇచ్చా పార్టీకి అనేది ఆబ్వియస్లీ తెలిసిపోతుంది. సో మీరు సినిమాలో కూడా చూసుంటారు, ఏదైనా పని కావాలంటే పార్టీకి ఒక 5 కోట్ల ఫండ్ ఇవ్వమని చెప్పండి అంటాడు. అంటే డైరెక్ట్గా వీళ్ళు తీసుకోకుండా పార్టీ ఫండ్ కింద మార్చుకుంటారు, పార్టీ నుంచి వీళ్ళు ఖర్చు పెట్టేసుకుంటారు, వీళ్ళు తీసేసుకుంటారు వీళ్ళు జేబుల్లోకి తర్వాత. సో అట్లా ఉండేది పరిస్థితి. ఒక 5 కోట్లు ఇచ్చిన వాడికి ఒక భారీ ఎంపీ సీట్లు లాంటివో, లేకపోతే వాళ్ళ ఇండస్ట్రీకి సంబంధించి ఏదన్నా అప్రూవల్స్ తెప్పించడమో కేంద్ర ప్రభుత్వం నుంచి, వీళ్ళైతే లోకల్ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే, అట్లా కేంద్రంలోని పార్టీలు అయితే 20 కోట్లు 30 కోట్లు ఇస్తే వాళ్ళకి శాంక్షన్స్ చేయడమో వాళ్ళ ఇండస్ట్రీస్కి. ఎక్కువగా ఈ కార్పొరేట్ సంస్థలు కానీ, ఇండస్ట్రియలిస్టులు కానీ, ఈ రిలీజియస్ ముసుగులో ఉండే ఈ మదర్సాల్లో కానీ, ఈ టెంపుల్స్కి సంబంధించిన దాంట్లో కానీ, చర్చిలకు సంబంధించిన దాంట్లో కానీ ఏవైనా ఒక తప్పుడు పని చేయాలంటే రాజకీయ పార్టీ సపోర్ట్ కావాలబ్బా. తప్పుడు పనికి కావాలి, మంచిదానికి కావాలి, తప్పుడు పనికి కూడా కావాలి. సో ఆ తప్పుడు పనిని డైరెక్ట్గా డబ్బులు ఇచ్చేసి పార్టీలో వ్యక్తులకు కుదరదు కదా. వ్యక్తులకి ఇవ్వడం అసలు కుదరదు, పట్టేసుకుంటారు, తెలిసిపోతుంది ట్రాన్స్పరెంట్గా. కాబట్టి పార్టీకి ఇవ్వాలి. పార్టీకి ఇస్తున్నాము అంటే అది కూడా తెలిసిపోతుంది కదా. అది కూడా తెలుసుకోకుండా ఉండడం కోసం ఎలక్టోరల్ బాండ్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఎస్బీఐ దగ్గర ఉంటాయి ఎలక్టోరల్ బాండ్స్. నేను ఎస్బీఐలోకి వెళ్ళి నా డీటెయిల్స్ ఇచ్చి 10 కోట్ల రూపాయల బాండ్స్ నేను కొనుక్కోవచ్చు. 1000 రూపాయల దగ్గర నుంచి ఎన్నో వేల కోట్ల వరకు బాండ్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. కొనుక్కున్న బాండ్స్ ఎంత బాండ్స్, ఒక 2 కోట్ల విలువైన బాండ్స్ కొనుక్కున్నా. ఒక్కొక్క బాండ్ ఖరీదు 10 లక్షలు ఉంటాయి. అట్లా 2 కోట్ల బాండ్ ఖరీదు వర్త్ ఆఫ్, 2 కోట్ల బాండ్లు కాదు, 2 కోట్ల వర్త్ ఆఫ్ బాండ్లు కొనుక్కుని నేను తీసుకెళ్ళి ఒక పార్టీకి ఇచ్చేసా. అది నేషనల్ పార్టీయో లోకల్ పార్టీయో ఒక పార్టీకి ఇచ్చేసా. ఎందుకంటే ఆ పార్టీతో నాకు పని అవ్వాలి కాబట్టి. ఏవో నా ఇండస్ట్రీసో నాకు సంబంధించిన కాంట్రాక్ట్ ఇప్పించాలనో నాకు ఇచ్చేసా. ఇచ్చినప్పుడు ఈ బాండ్ యొక్క విలువ 15 రోజులే ఉంటుంది, ఆ 15 రోజుల కంటే ఎక్కువ ఉండదు. సో ఈ 15 రోజుల్లో ఈ పార్టీ వాళ్ళు ఏం చేస్తారు, ఈ బాండ్స్ తీసుకెళ్ళి వేరే బ్యాంక్ అయినా లేదా మళ్ళీ ఎస్బీఐకి అయినా వెళ్ళి, ఇదిగోండి మా దగ్గర ఎంత బాండ్స్ ఉన్నాయి తీసుకోండి అని వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏ పార్టీ ఇచ్చింది, ఏ డీటెయిల్స్, ఇది మాకు బలానా వాడు ఇచ్చాడు, ఇవేం చెప్పరు. ఇచ్చేసి ఆ 2 కోట్లు వాళ్ళు తీసేసుకుంటారు. అంటే దొంగ పనులు చేయడానికి, వెధవ పనులు చేయడానికి, మనుషుల్ని మన ట్యాక్స్ సొమ్ముని ఎన్ని రకాలుగా ద్రోహం చేయడానికి, మనం ఇచ్చిన అధికారాలను ఎట్లా వాళ్ళు మిస్యూజ్ చేసుకోవాలి అనే దానికి కనిపెట్టినటువంటి కాన్సెప్ట్ ఎలక్టోరల్ బాండ్స్. ఇందులో అన్ని పార్టీల ఇన్వాల్వ్మెంట్ ఉంది. గడిచిన 1 ఇయర్లో బీజేపీకి దాదాపు 2,000 కోట్లు ఈ బాండ్స్ వల్లే వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి కూడా దాదాపు 150 కోట్ల వరకు వచ్చాయి. అంటే వాళ్ళు అధికారంలోకి వస్తే వాళ్ళ నెంబర్ పెరుగుద్ది, దాంట్లో మనం మొహమాట పడేది ఏం లేదు. అయ్యో పాపం కాంగ్రెస్కి 150 అంటా అని బాధపడక్కర్లా. కాంగ్రెస్ అధికారంలో ఉండుంటే 3,000 అయ్యేవేమో, మనకు తెలీదు. సో కరప్షన్ చేయడంలో మాత్రం వీళ్ళు పర్ఫెక్ట్ కాంపిటీషన్లో ఉంటారు, వెనకపడరు. మంచి చేయాలంటే వెనకపడతారు తప్ప చెడు చేయడానికి, కరప్షన్ చేయడానికి బీజేపీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లోకల్ పార్టీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా
చాలా పోటీ పడుతూ ఉంటారు. సరే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలు, తెలంగాణలో ఉన్న పార్టీలు, కర్ణాటకలో ఉన్న పార్టీ, తమిళనాడులో, కేరళలో, ఉత్తరప్రదేశ్లో, భారతదేశంలో ఉన్న ఏ పార్టీకి మీరు ఫండ్ ఇవ్వాలన్నా ఇదే ప్రాసెస్ని కనిపెట్టారు, ఇదే ప్రాసెస్ని తీసుకొచ్చారు. పాపం వాళ్ళకి వీలుగానే చేసుకుంటారు ఏదైనా, మనల్ని ఏమి ఇబ్బంది పెట్టరు, మనకేమి తెలియనివ్వరు, తెలిసినా మనం పీకేది ఏం లేదు అని గురించి మనం ఆలోచించం. కాబట్టి ఇప్పుడు ఈ ఎలక్ట్రల్ బాండ్స్ గురించి న్యూస్ అంతా వెళ్తుందబ్బా, ఎంతమంది దీని గురించి ఆలోచిస్తున్నారు, అసలు అదేంటి అని మనకి ఎంతవరకు తెలిసింది దాని గురించి. యూట్యూబ్ ఛానల్లో నాలంటోడో మీలాంటోడో చెప్పడం కాదు, ప్రభుత్వమే దాని మీద మనకు అవగాహన కలిగించాల్సిన బాధ్యత ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచే ఉండాలి. ఇప్పుడు అసలు చెప్పర్లేండి మనకు, అది వేరే విషయం. సో ఇట్లా ఎలక్టోరల్ బాండ్స్ని తమ ఆధీనంలో పెట్టుకుని తమకి కావాల్సిన వాళ్ళ ద్వారా డబ్బులు తెప్పించుకుని, ఎలక్టోరల్ బాండ్స్ తెప్పించుకుని వాటిని డబ్బులుగా కన్వర్ట్ చేసుకుని వాళ్ళకి చేయాల్సిన మంచిని చేసేస్తున్నారు. బీజేపీ అనుకోండి, అంబానీ లాంటి వాళ్ళు, అదానీ లాంటి వాళ్ళు ఎన్ని కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్స్ మాత్రమే తెచ్చిస్తారు. ఈ బాండ్స్ వీళ్ళు మార్చుకుని బీజేపీ పార్టీ ఫండ్లో వేసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ అనుకోండి, వాళ్ళకి ఎవరో ఉంటారు, ఈ వాద్రా కానీ ఇట్లాంటి వాళ్ళు ఎవరో తెచ్చిస్తారు, వాళ్ళు మార్చుకుంటారు. ఇట్లా మార్చేసుకుని వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ రాష్ట్రాల్లో, దేశంలో వాళ్ళకి కావాల్సిన పనులు, ఎవరైతే ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారో వాళ్ళకి కావాల్సిన పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు. దీని మీద కేసు నడుస్తుంది ఎప్పటి నుంచో. ఇట్లా ప్రజలకి తెలియకుండా ఎందుకు ఉంది, ట్రాన్స్పరెన్సీ ఎందుకు మెయింటైన్ చేయట్రా, ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్ ఎవరిదో అని మీరు చెప్పకపోతే ఎట్లా. నేను ఇలా పార్టీకి ఇచ్చాను, అసలు రిజిస్ట్రేషన్ కానీ బలానా వాళ్ళు ఇచ్చారని కానీ, బలానా వ్యక్తి ఇచ్చాడు మాకు ఎలక్టోరల్ బాండ్స్ అని కానీ, నా పేరు కానీ, నా డీటెయిల్స్ కానీ ఏమి ఉండవు. ఇంకా ఎలక్టోరల్ బాండ్స్ వచ్చిందంటే వచ్చింది అంతే తప్ప ఎవరు ఇచ్చారనే దాని మీద ట్రాన్స్పరెన్సీ పార్టీస్ మెయింటైన్ చేయట్లా. ఎస్బీఐ ఆ బాండ్స్ తీసుకుని పార్టీకి డబ్బులు ఇచ్చేటప్పుడు మెయింటైన్ చేయట్లా. సో ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ప్రజలకి తెలియాలి అనేసి కేసు పడింది. అయితే దీనికి కూడా ప్రభుత్వం సమాధానం చెప్తూ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ ఇండియా ఏం చెప్పింది తెలుసా, బంగారు కొండ నవంబర్లో ఈ కేసు విషయంలో ప్రజలకు దీని గురించి తెలియాల్సిన అవసరం ఉంది, ఇది పార్టీలకు సంబంధించింది కదా అని చాలా చక్కగా, మృదువుగా, ఎంతో మంచిగా చెప్పేసింది. అంటే వీళ్ళు ఎంత ఒళ్ళు పొగరెక్కి ప్రవర్తిస్తున్నారంటే, మనం ఇచ్చిన అధికారం వీళ్ళకి, మనం ఓటేస్తే ఈ అధికారంలోకి వచ్చిన వీళ్ళు ప్రజలకి తెలియాల్సిన అవసరమే ఉంది అని చెప్పేసి ఫైనల్గా తేల్చి అవతల పడేశారు మన బతుకుల్ని. సో దాని మీద అట్లా కేసు నడిచి రిజర్వ్ అయ్యి తీర్పు మొన్న బయటకు వచ్చింది. మీరు కంపల్సరీ మీకు బాండ్ ఎవడిచ్చాడు, మీ బాండ్ ఎక్కడి నుంచి వచ్చింది, మీరు ఎంత డబ్బు ఇచ్చారు, ఏ పార్టీకి ఇచ్చినప్పుడు, ఎవడి బాండ్ మీద మీరు డబ్బులు ఇచ్చారు, మొత్తం నాకు లిస్ట్ అంతా కావాలని సుప్రీంకోర్టు గట్టి ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది కదా అని ఎస్బీఐ పరిగెట్టుకుంటే వెళ్ళి ఇదిగోండి సార్ లిస్ట్ అందు. అట్లాంటి పరిస్థితులు పోయినాయి, దేశంలో పోయి చాలా దశాబ్దాలు అయిపోయింది. సుప్రీంకోర్టే కొంతమంది చేతిలో ఉందనేటువంటి అపవాదు కూడా ఉంది. అది పక్కన పెడితే అసలు సుప్రీంకోర్టు ఇలాంటి జడ్జిమెంట్ ఇవ్వడమే పెద్ద రికార్డ్ బ్రేక్. నేను చాలా షాక్ అయ్యా. చంద్రచూడ్ కదా, ఈయనకి స్ట్రిక్ట్గానే ఉంటాడు, మరి నెక్స్ట్ వచ్చే వాళ్ళందరూ స్ట్రిక్ట్గా లేకుండా చూసుకుంటారు. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి నెక్స్ట్ ఇట్లాంటి తీర్పులు ఏం రావు. మీరు గుర్తుపెట్టుకోవచ్చు, ఈ వీడియో రాసి పెట్టుకోండి. నెక్స్ట్ 1 ఇయర్ తర్వాత నుంచి, చంద్రచూడ్ దిగిపోయిన తర్వాత నుంచి ఆ ప్లేస్లో ఇట్లాంటి తీర్పులు రావు. నేనైతే గట్టిగా నమ్ముతాను. ఈయన ఒక్కడే చాలా స్ట్రిక్ట్ క్యాండిడేట్. ఇంతకుముందు ఎన్వి రామన్ ఆయన కూడా కాస్త బెటర్ అంటారు, కానీ డెఫినెట్లీ రావని అనుకుంటున్నా. సో ఇప్పుడు ఏంటంటే, ఈ ఎలక్ట్రల్ బాండ్స్ని ఎందుకు అంత ట్రాన్స్పరెంట్గా మెయింటైన్ చేయకుండా దాపరకం ఎందుకు, మీకు మొత్తం చెప్పండి, మీరు మాకు లిస్ట్ ఇవ్వండి అనగానే ఎస్బీఐ వెళ్ళి ఇవ్వదు లిస్టు. ఎస్బీఐ ఎందుకు ఇవ్వదు, ఈ మొత్తం స్కామ్లో ఎస్బీఐ యొక్క పాత్ర కూడా ఉంటుంది. ఎస్బీఐని అడ్డం పెట్టుకునే అధికార పార్టీ కానీ, అంతకుముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ వీళ్ళందరూ గేమ్స్ ఆడుతున్నారు. ఈ రకమైన ఐడియాలజీ తీసుకొచ్చిందే, ఇట్లా గేమ్స్ ఆడుతున్న ప్రయత్నాలు చేస్తుంది ఎస్బీఐని అడ్డం పెట్టుకుని. కాబట్టి దొరికిపోతే ఎస్బీఐ కూడా దొరికిపోద్ది కదా. సో ఎస్బీఐ దొరికిపోతే ప్రభుత్వం దొరికిపోతుంది కదా. సో ఈ భయంతో నరేంద్ర మోడీకి టెన్షను, ఎస్బీఐ వణుకుతోంది ఈ డీటెయిల్స్ ఇవ్వడానికి. 26 రోజులు టైం ఇస్తే ఈ రోజు వరకు ఇవ్వాల. ఈరోజు జరిగినటువంటి కోర్టు ప్రొసీడింగ్స్లో మేము ఇవ్వలేము, కాస్త టైం కావాలని అడిగితే సుప్రీంకోర్టు కుక్క దొబ్బులు దొబ్బింది. అసలు ఇవ్వమని అడుగుతున్నది, మీరు ఒక బ్యాంక్ ఎంప్లాయీ కానీ, లేకపోతే మీకు ఈ సాఫ్ట్వేర్ మీద ఒక ఐడియా ఉంటే తెలుస్తుంది. అసలు పెద్ద విషయం ఏం కాదు. 2000 కోట్లకు ఒక ప్రింట్అవుట్ తీస్తాం అంతే. 2000 కోట్లకి మహా అయితే 10-15 ప్రింట్అవుట్లు, మహా అయితే 100 ప్రింట్అవుట్లు వస్తాయి. 100 ప్రింట్అవుట్ ఎంతసేపు తీస్తాం, 24 గంటలు సరిపోద్దా? 2 అవర్స్లో తీయొచ్చు. 100 ప్రింట్అవుట్ని 2 గంటలు తీయొచ్చు. మొత్తం డేటా ఉంటుంది ఎస్బీఐ దగ్గర. అంటే వీళ్ళు కావాలని ఎస్బీఐ కూడా ప్రభుత్వానికి తోడుగా ఉంటూ ఈ విషయాన్ని బయట పెట్టకూడదని ఎంత ప్రయత్నం చేస్తుంది అనేది మీకు క్లియర్ కట్గా ఈ విషయంలో అర్థమవుతుంది. సో వీళ్ళందరూ కుమ్మక్కయ్యి, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, మిగతా రీజనల్ పార్టీస్ కానీ, వీళ్ళందరూ కుమ్మక్కయ్యి వీళ్ళకి కావాల్సిన ఫండ్స్ కోసం ఎలక్టోరల్ బాండ్ అనే కాన్సెప్ట్ని ఒకటి దేశంలోకి తీసుకొచ్చి
వీళ్ళకి ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళ పేర్లు బయటికి రాకుండా, ఎవరైతే డబ్బు ఇస్తారో వాళ్ళ పేర్లు బయటికి రాకుండా ఎలక్టోరల్ బాండ్స్ తీసుకుని డబ్బును దాని రూపంలో మార్చుకుని వాళ్ళకి కావాల్సిన ఫేవర్లు ఇన్ని సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నారు. ఈరోజు నేను మీతో మాట్లాడుతూ ఈ వీడియో చేస్తున్నప్పుడు కూడా ఎవడో ఒకడు దేశంలో ఆ ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చిన వాడికి ఫేవర్ చేస్తూనే ఉంటాడు. ఇన్నాళ్ళు ఫండ్స్ ఇస్తున్నప్పుడు దొరికిపోతున్నారని ఈ రకమైనటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఇప్పుడు SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, నేను ఒక రోజే టైం ఇస్తున్నా, మీరు రేపటికల్లా ఇవ్వాల్సిందే. మీరు 20 రోజులు టైం ఇస్తే ఏం చేశారు? ఈలోపు 10,000 బాండ్స్ అన్నా మీరు నాకు ఇవ్వలేరా? 10,000 బాండ్స్కి సంబంధించిన లిస్ట్ అన్నా మీరు నాకు ఇవ్వలేరా అంటూ చాలా సీరియస్గా సుప్రీంకోర్టు కోప్పడింది SBIకి సంబంధించినటువంటి లాయర్ మీద. ఇది ఎంతవరకు వెళ్తుందో తెలియదు, కానీ చాలామందికి అసలు ఎలక్టోరల్ బాండ్స్ ఏంటి, SBI ఎందుకు వచ్చింది, సుప్రీంకోర్టు ఏంది, ఇవన్నీ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు చాలామంది. సో వాళ్ళందరికీ అర్థం అవడం కోసం ఈ వీడియో తీస్తున్నా. దయచేసి వాట్సాప్లో స్టేటస్గా పెట్టండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ టాపిక్స్ మీద, ఇట్లాంటి టాపిక్స్ గురించి ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. మీకు తెలిసి మీ వాట్సాప్ లిస్ట్లో కానీ ఫేస్బుక్లో కానీ వాళ్ళందరికీ ఈ వీడియోస్ షేర్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా చేయడానికి ట్రై చేస్తాను, కానీ దానికోసం మీరు చేయాల్సింది ఒక్కటే, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చూడండి. థ్యాంక్ యూ.